బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీల బాంధవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం దేశంలో ఎవరూ చేయలేనటువంటి ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ గణన ఎస్సీ రిజర్వేషన్ల ఫలితాలను ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏకైక నాయకుడు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి, మన బీసీ శాఖ మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన దామోదర్ రాజనరసింహ గారికి, వీళ్ళందరికీ కూడా మన ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎవ్వరూ చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క పరకాల ప్రాంతం పక్షాన, అదేవిధంగా పరకాల నియోజకవర్గ ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు బీసీలు ఎంతో మంది అనగా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్లను 40% పెంచుతూ ఎస్సీల చిరకాల వాంఛ 30 సంవత్సరాల నుంచి అల్పరిగిన పోరాటం చేస్తూ ఎంతోమంది ఎస్సీలు పిల్లలు వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయిన సందర్భాలుగా మరి వారి అమరులకు చిహ్నంగా నిన్న అసెంబ్లీలో బీసీలకు 40% రిజర్వేషన్, ఎస్సీలకు ఏబీసీ వర్గీకరణ చేయడం మరి సాహసోపేత నిర్ణయం. మరి పెద్దన్న ఇప్పుడు చెప్పినట్టుగానే రాహుల్ గాంధీ గారు అన్నమాట ప్రకారంగా ఎలక్షన్ల కంటే ముందు నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురండి, వచ్చిన వెంటనే కులగణన చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తాననే విషయం చెప్పినట్లుగా 15 నెలల లోపలనే మరి బీసీల కులగణన చేసి బీసీలకు భారతదేశంలోనే ఏ రాష్ట్రం పెంచినటువంటి రిజర్వేషన్లు 42% పెంచి మరి భారతదేశ అన్ని రాష్ట్రాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దిశానిర్దేశంగా ఉన్నది. అట్లే మరి ఈరోజు దళితుల ఇళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్లో బీసీ అదేవిధంగా బీసీలకు 42%, ఎస్సీలకు 15% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఆ ప్రభుత్వ అధినేత ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి చిత్రపటాలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు వీరి చిత్రపటాలకు పరకాల నియోజకవర్గ కేంద్రమైన పరకాల పట్టణంలో క్షీరాభిషేకాలు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వందలాది మంది బీసీ ఎస్సీ ఎస్టీ కార్యకర్తలు ప్రజల సమక్షంలో ఈరోజు పట్టణ నడిబొడ్డున క్షీరాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. మాట ఇస్తే తప్పని పార్టీ ఉన్నది అంటే, ఏదైనా ప్రభుత్వం ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గౌరవనీయులు పెద్దలు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు